పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. పెండ్లి అంటేనే అది గొప్ప పండుగ లాంటిది. వైవాహిక జీవితం అనేది అది ఒక సెలబ్రేషన్. అందుకే వెడ్డింగ్ సెలబ్రేషన్ అంటారు. అందుకే మ్యూజిక్ కూడా ఈరోజు వైవాహిక జీవితమునకు మేళతాళముతో కొడుతూ భార్య భర్తను వధూవరులను ఆహ్వానించినట్టు ఈరోజు మీ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించమని ప్రార్థన చేయబోతున్నాం. వెడ్డింగ్ సెలబ్రేషన్, ఇట్స్ అ సెలబ్రేషన్. సో ద మ్యూజిక్ ఆల్సో, విత్ ఆల్ మ్యూజిక్ వి ఇన్వైట్ యూ ఫర్ దిస్ అడరేషన్. అండ్ యేసు ప్రభునికి ఒక పేరు పెండ్లి కుమారుడు. మనమందరం కూడా పెండ్లి కుమారునికి చెందినటువంటి పెళ్లి కుమార్తెలాగా దీవించబడాలని భక్తితో చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ యేసు ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతున్. అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతున్. స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును కాక. మీలో కొంతమంది ప్రకటన చేసినప్పుడు వినే ఉంటారు. పూలదండలు ఇవన్నీ కొనుక్కొని ఉంటే దయచేసి మీ పూలదండలను చేతులు పట్టుకోండి. మొదటిగా మీరు తెచ్చినటువంటి పూలదండలను ఆశీర్వదిస్తాం. పిదప మధ్యలో తాళిని, ఉంగరమును ఇవన్నిటిని కూడా ఆశీర్వదిస్తాం. అందువలన సిద్ధం చేసుకున్న వాళ్ళు పిల్లలకు కూడా చెప్పాను, అమ్మ నాన్న కోసం మీరు ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి పెట్టుకుంటూ భక్తితో వారిని సన్మానించండి, గిఫ్ట్గా ఇవ్వండి అన్నాను. తప్పకుండా అమ్మ నాన్న మీద ప్రేమతో మీరు తెచ్చి ఉంటారని నమ్ముచున్నాను. లేనిచో పర్వాలేదు, దేవుడు మీకు మీ తల్లిదండ్రులకు గిఫ్ట్గా ఏదైనా ఇవ్వాలని నేను ఈరోజు ఈ బృందంతో ప్రార్థన చేయబోతున్నాను. సో ఐ హ్యాడ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ యూ టు గెట్ రెడీ విత్ అ గార్లాండ్ ఎక్స్చేంజ్ అండ్ ఆల్సో బ్లెస్సింగ్ ఆఫ్ ద రింగ్స్ అండ్ ఆల్సో బ్లెస్సింగ్ ఆఫ్ తాళి విచ్ ఈస్ ఆల్రెడీ బ్లెస్డ్, బట్ we renew that beautiful, wonderful covenant you made for yourself. So remembering that we pray today. ఇప్పుడు ఎవరెవరైతే మీ యొక్క మరి పూలదండలను దీవించాలని ఆశిస్తున్నారో ఇక్కడ నుంచి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ పువ్వులు ఏ విధంగా సుగంధమైన వాసనతో ఉన్నదో ఇలాగే వాళ్ళ జీవిత కాలమంతా నీ సన్నిధిలో ఎదిగి ఆశీర్వాదముతో ఈ దంపతులు జీవితాంతం వారి పిల్లలు వారి పిల్లలు ఆ విధముగా దీవించబడినట్టు ఈ పూలదండలను పితా పుత్ర పవిత్రాత్మలో ఆశీర్వదిస్తున్నాం. ఓ గాడ్, as this bride and bridegroom, they want to once again remember what they had celebrated that day in a beautiful, grace-filled manner. Bless this garland in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. అలాగే మీ చేతుల్లో ఉన్న ఉంగరమును కూడా జ్ఞాపకం చేసుకొని దానిని మీరు మరి ముఖ్యంగా భార్య
మీ చేతిలో ఉన్న ఉంగరమును, భర్త మీ చేతిలో ఉంగరమును పట్టుకొని మీరు ఇప్పుడు పెళ్లి రోజు ఇచ్చినటువంటి వాగ్దానంను స్మరించండి. చాలు, మీకు తెలిసి ఏం చెప్పారని. యూ విల్ రిమెంబర్ వాట్ యు ప్రామిస్డ్ at the time of your marriage, when you exchange the rings, and also when the thali was tied. You said, in the name of the Father and of the Son and of the Holy Spirit. You both mentioned this and you said, I accept you. Husband said, as my wife. The wife said, as my husband. We once again go back to that original love. Oh God, in case దర్శన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఒకవేళ వారు ఇచ్చినటువంటి ఆ ఒరిజినల్ లవ్, ప్రారంభంలో ఎంత ప్రేమతో వాళ్ళు ఉన్నారో దాన్ని ఏదో ఒక విధంలో కోల్పోయి ఉంటే దానికి కారణమైన ప్రతి సైతాన్ని, ప్రతి స్వార్థ బుద్ధిని బంధించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉంగరము, తాళి వారి ప్రేమకు గుర్తుగా ఎల్లప్పుడూ నిలిచిపోవునుగా. ఇంతకు ముందు కంటే ఇంకా ప్రామాణికముగా, ఇంకా నమ్మదగిన వ్యక్తులుగా వారిద్దరు కలిసిమెలిసి జీవించినట్టు వారిని దీవిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఆ దినమున అమ్మ ఉంటూ ఉంటారు, డాడీ ఉంటారు, తోబుట్టు వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడు లేకపోవచ్చు. వాళ్ళందరినీ ప్రభా స్మరిస్తున్నాం. ఆ గడిలో ఎంతమంది ప్రయత్నం, అది ఎన్ని రోజులు సిద్ధపాటు చేశారో అవన్నీ కూడా శారీరకమైన సిద్ధపాటు కావచ్చు. ఈరోజు ఆధ్యాత్మికంగా మరొకసారి ఆ ఒడంబడికను ప్రభా నూతనీకరించి పితా, పుత్ర, పరిశుద్ధాత్మలో ఈ బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. అప్పుడు వీరికి పిల్లలు లేకపోయినా ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కావున, వీరిలో కొంతమందికి పిల్లలు ఉన్నారు కావున వారిని కూడా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, వీరికి చెందినటువంటి జాబ్ కావచ్చు, లేకపోతే పొలాలు, చేని కావచ్చు, ల్యాండ్ కావచ్చు, వారికి ఉన్న వస్తువులన్నీ కూడా పిత, పుత్ర, పవిత్రాత్మలో ఆశీర్వదించబడునుగా. ఏ గురువు అయితే ప్రభా, లేకపోతే బిషప్ గారైతే ఆ దినమున ఈ పెళ్లిని దీవించారో వాళ్ళు లోకంలో ఉంటే వారితో పాటు, వాళ్ళు పరలోకంలో ఉండే పరలోకం నుండి వీరిని దీవిస్తుండగా వీరిని మరొకసారి పిత, పుత్ర, పవిత్రాత్మ నామంలో జతపరుస్తూ ఉన్నాం. దేవుడు జతపరిచిన జంటను ఏ శక్తి వేరుపరపకూడదని ఓ ప్రభు మత్తయి సువార్త 19:6 ప్రకారం వీరిని మరొకసారి యేసుక్రీస్తు నామములో నిత్య ఒడంబడికగా, యేసుక్రీస్తు రక్త సంరక్షణలో ఉంచి వీరు ఎల్లప్పుడూ శాంతి, సమాధానం, ఆనందం ఏ కొరత లేకుండా దీవించబడేటట్టు ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఓ గాడ్, along with the priest or a bishop or whoever the priest, Lord, so many priests, maybe some people, all of them, if they are alive, along with their blessing, if they are dead and they are in heaven, and as they are praying over them, we bless them in the name of the Father and of the Son and of the Holy Spirit. Their mother, their father, all the siblings, everybody, relatives, చుట్టాలు, బంధుమిత్రులతో మేళ దాళముతో ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తించుకొని ఆ పాటను మళ్ళీ ఒకసారి మనం పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సెలబ్రేషన్ వన్స్ అగైన్ అట్ దిస్ అవర్ డ్యూరింగ్ దిస్ అడరేషన్. మరొకసారి ఆ రోజు పెళ్లి రోజు జరిగిన ధూమ్సే అంటారు, అలా ఎంత ఘనంగా జరిగిందో. మీరు నన్ను పిలవలేదు కదా, అందుకే మరొకసారి యాజకుడుగా బలిపీఠం మీ మధ్యలో నిలబడి ప్రార్థిస్తూ మీ పెళ్లిని దేవుడు మళ్ళొకసారి నూతనీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగా. చప్పట్లు కొడుతూ పాడండి అందరూ కలిసి. పిల్లలు, మీ తల్లిదండ్రులు పక్కన నిలబడండి. మనవులు, మనవరాలు మీరు కూడా పక్కన నిలబడి వాళ్ళను ముద్దు పెట్టుకొని దీవిస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీలాంటి డాడీ నాకు దొరకడు, నీలాంటి మమ్మీ నాకు దొరకదు, నీలాంటి డాడీని, మమ్మీని దేవుడే మాకు ఇచ్చారని పిల్లలు కూడా, మనవలు కూడా, మనవరాలు కూడా సంతోషంగా ఆరాధనలు గడిపే రోజు. దంపతులందరూ దీవించబడుదురుగాక. మీ పిల్లలతో పాటు, వాళ్ళ పిల్లలతో పాటు ఈరోజు పండుగగా ఈ ఆరాధన జరుగునుగా.
దేవునికి భయపడి ఆయన మార్గం నడిచిన మీరు భాగ్యవంతులు, భాగ్యవంతులు. దేవునికి భయపడి ఆయన మార్గం నడిచిన నీవు భాగ్యవంతుడు, భాగ్యవంతుడు. వాక్యముతో ఆరాధిస్తూ పాడుతున్నాం 128వ కీర్తన 1-2 ప్రకారం. We bless and all pray for you according to Psalm 128 verse 1 and 2. That's the meaning of the song. దేవునికి భయపడి ఆయన మార్గం నడిచిన మీరు భాగ్యవంతులు, భాగ్యవంతులు. దేవునికి భయపడి ఆయన మార్గం నడిచిన నీవు భాగ్యవంతుడవు, భాగ్యవంతుడవు. కష్టార్జితమును మీరు అనుభవింతురు నిశ్చయమే, కష్టార్జితమును మీరు అనుభవింతురు నిశ్చయమే, నిశ్చయమే. 128వ కీర్తన 5వ వచనం. Psalm 128 verse 5. మీ జీవిత కాలమందల్లా ప్రభువు సియోను నుండి మిమ్ము దీవించునుగాక, మీరు యెరూషలేము అభ్యుదయమును కాంతురుగాక. Psalm 128 verse 5. As long as you live together, may the Lord bless you from Zion. Amen. May the Lord protect you and guide you and keep you under his shelter. That's the meaning of the song. ఇవన్నీ ఆశీర్వాదముతో ప్రారంభించే ఆరాధన, భక్తితో పాడుదాం. దేవున దీవెనలు అభ్యుదయము చూతువు జీవితమంతా, ఆస్తియు సంపదలు వెదకి వచ్చునను దినము. దీవెనలు అభ్యుదయము చూతువు జీవితమంతా, ఆస్తియు సంపదలు వెదకి వచ్చునను దినము. జీవిత కాలమందల్లా అభివృద్ధి చూచెదరు, జీవిత కాలమంతా అభివృద్ధి చూచెదరు. దయచేసి భార్య మోకరించండి, భర్త నిలబడండి. 128వ కీర్తన 3వ ప్రకారం మిమ్మల్ని దీవించబోతున్నాం. All the wives, please kneel down. All the husbands, stand and bless them along with me as the Eucharist is exposed. May you be blessed. Amen. నీవు అంటే భార్యతో ప్రభు చెప్తున్నాడు, నీ లోకిట అంటే భర్తతో ప్రభు చెప్తున్నాడు, నీ లోకిట నీ భార్య ఫలించిన తీగవలే ఉండును. ఈ దీవెనలు మీ భార్యతో చెప్పండి, నీవు ఫలించిన తీగవలే ఉందువు. ఇన్ ఇంగ్లీష్ దే విల్ రీడ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. నీ భోజనము బల్లము చుట్టూ నీ తనయులు ఒలీవు పిలుకవలే ఒప్పుదురు. Psalm 128 verse 3. This is the promise for all those who are kneeling down and praying for each other. Psalm 128 verse 3. Your wife will be like a fruitful vine Your wife will be like a fruitful vine within your house. within your house. Your children will be like olive shoots around your table. Your children will be like a olive shoot around your table. నీ చుట్టూ పిల్లలు ఇలా ఉంటారంట, నీ భార్య ఇలా ఫలించే తీగలాగా ఉంటుందంట. భర్త భార్యను అలా దీవించాలి, పిల్లల్ని దీవించాలి. దాన్ని పాటగా పాడి తర్వాత ఈరోజు ముందుకొచ్చి సమర్పించే బిడ్డల యొక్క ఉద్దేశంలో మనము ఈరోజు చదవబోతున్నాం. అందరు లేచి నిలబడి, నేను మోకరిస్తాను, మీరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఒకరినొకరు దీవిస్తూ సంతోషంగా పెళ్లి రోజు నుండి మిమ్మల్ని దీవించిన దేవుడు దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని దీవించాలని ప్రార్థనతో పాడుదాం. ఇంటిలో నీ భార్య ఫలించే ద్రాక్ష తీగ, పిల్లలు ఒలీవు పిలకవలే ఎదుగుదురు. ఇంటిలో నీ భార్య ఫలించే ద్రాక్ష తీగ, పిల్లలు ఒలీవు పిలకవలే ఎదుగుదురు. నీ బిడ్డలను చూతువు నిశ్చయంగా, నీ బిడ్డలను చూతువు నిశ్చయంగా, నిశ్చయంగా. అబ్రహాము దైవం,
ఈసాకు దైవం యాకోబు దైవం నిమ్ము ఆశీర్వదింతు. తల వంచి ఈ ఆశీర్వాదం స్వీకరించండి. ఇవన్నీ 128 కీర్తన 1, 2, 5, 3 వచనంలో ఉన్న దీవెనలు. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఫర్ ద కపుల్స్ and your children. Psalm 128 verse 1, 2, 3 and 5. Happy is everyone who fears the Lord, who walks in his ways. You shall eat the fruit of the labor of your hands. ప్రభు పట్ల భయభక్తులు చూపు అతని మార్గములు నడుచు నరులు ధన్యులు. మీ కష్టార్జితమును మీరు అనుభవింతురు. You shall be happy and it shall go well with you. మీరు బాగానే ఉంటారు. మీ జీవిత కాలమంతా అన్నీ బాగానే జరుగుతూ ఉంది. Your wife will be like a fruitful vine within your house. ఇప్పుడు దాకా చదివి వినిపించినది ఇంగ్లీష్లో ఇప్పుడు మనం విన్నాం. ఇవన్నీ మీ ఇంటిలో ఈ దినం రెండంతలుగా నెరవేరునుగాక. ఆమేన్. ఇప్పుడు అందరూ కూడా కూర్చోండి. మీ పిల్లలను కూడా కూర్చోబెట్టండి. వారితో పాటు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను అర్పించుకోండి. ఈరోజు ముందుకొచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములను త్వరగా నేను చదువుతాను. పిదప మనం ఉన్న టైంలో ఆరాధనతో ఆల్రెడీ మిమ్మల్ని దీవించాం. ఇక మిగిలిన కొద్దిపాటి సమయం దైవ సన్నిధిలో గడుపుతూ ప్రభు మిమ్మలను దంపతులుగా మిమ్మలను మీ కుటుంబ సభ్యులను మీ విన్నప్పములను ఆలకించునుగాక. ఆమేన్. ఇప్పుడు నేను చదువుతుండగా అవన్నీ సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది. ప్రభు మనల్ని బలంగా దీవించబోతున్నాడు. Amen. As I read these intentions, God is going to bless you abundantly. Amen. God is going to give you all the grace that is needed. ఆమేన్. మార్నేరీన్ రాజ్ మరియరాణి మంచి ఆరోగ్యం సంరక్షణ దేవుని ఆశీర్వాదం. గోపి రోస్మేరీ బంధం బలపడి వారిద్దరిలో దేవుని చిత్తం నెరవేరాలని, దేవుని కృప కోసం ఒక్క కుటుంబంలో ఆటంకాలు లేకుండా శాంతి సమాధానం జీవించాలని, ఒక వ్యక్తి క్యాన్సర్ నుంచి విడుదల స్వస్థత, నీలిమా రెడ్డి ఫర్ ద ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ గుడ్ హెల్త్, శ్రీనివాస్ ఇంకా సుధారాణికి మంచి ఆరోగ్యం దయచేయాలని ఆరాధనలో సమర్పిస్తున్నారు. ఎలిజబెత్ విజయరావు న్యూ హౌస్ కొరకు, దుర్గప్రసాద్కి మంచి ఆరోగ్యం మరియు అబ్రాడ్కి వెళ్ళటానికి దేవుడు మార్గం సిద్ధం చేయాలని ఆరాధన సమర్పిస్తున్నారు. ఒక తీయలు రాస్తున్నారు, నా భర్త దిలీప్ తాగుడు చెడల స్నేహితుల నుండి విడుదల కొరకు. మడపల్లి నాగరత్నం రాయప్ప థ్యాంక్స్ గివింగ్ టు ద డివైన్ మర్సీ. అంజిబాబు చెడు వ్యసనాల నుండి విడుదల. రవికుమార్ వ్యాపారం కోసం. జి రోజకుమార్ దంపతులు దీవించబడాలని. గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ బి విలియం అండ్ మరియా చిల్డ్రన్ అండ్ ఫర్ ద completion of their new house construction. God's blessings and protection upon Avinash, Sandra, children and their entire family, for the God's peace, unity, love in the family of Ravi Kumar Archana, daughter Angel by Kamalamma, for the God's love, peace and good understanding in the family of Jayaraju, Anusha, son Amritraj by Kamalamma. కేశవ్ రెడ్డి జ్యోతి మేరీ దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు చేసిన మేలు కొద్దిగంతగా నేను సన్నీ యుఎస్ఏలో పొందబోయే జాబులు ఆటంకాలు తొలగిపోవాలని. దాసరి శశికాంత్ లితీష కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి పిల్లలు సెటిల్మెంట్ కోసం. ఎలిజబెత్ జోసఫ్ కుటుంబం ఆశీర్వాదం కోసం. అలాగే పుష్పలత శ్రీను ఆంటనీ కుటుంబము ఆర్థిక అభివృద్ధి కోసం దైవాశీర్వాదం కోసం. బాసాని నిర్మల లంగ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. దొంతిరెడ్డి ప్రకాశమ్మ ఇన్నమ్మ మంచి ఆరోగ్యం క్యూర్ ఫ్రమ్ ద సిక్నెస్ ఫర్ ఇన్నమ్మ. యానీ జోసఫ్ యానీ డోరతి కుటుంబము దేవుని కృతజ్ఞతగా. డి కుమార్ రాణిల వివాహ జీవితం ఆయురారోగ్యములతో ఉండాలని. పిల్లలు చదువులలో జ్ఞానం. కె దాసు రత్నకుమారి వివాహాన్ని దేవుడు దీవించి కుమారిని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా. రైల్వే జాబ్ కోసం. శైలజ ప్యాట్రిస్ నూతన గృహంను ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా. ప్రియా ఫాతిమా గోమస్, అనిత అరుణ్ అంతోని అగస్తయ్య గోమస్ కుటుంబ శ్రేయస్ కొరకు. క్లారా కుటుంబంలో పిల్లలకు మంచి సెటిల్మెంట్ మరియు అవేళ వివాహంలో జరుగునట్లుగా. రవి థామస్ అసుంతరాణి మంచి ఆరోగ్యం కుటుంబంలో శాంతి సమాధానం టర్నింగ్ పాయింట్ జరగాలని. టు గెట్ వసవ్ నిఖిల్ దేవుని ఆశీర్వాదం జాబ్ ఇన్ జర్మనీ గెట్స్. సమిత్ అల్ఫోన్స్ దేవుని ఆశీర్వాదం. కొప్పల ఆండ్రూ విక్టర్ రాయ్ హూ ఈస్ నౌ
5 years old మంచి ఆరోగ్యం. ఈ నెల రాజీవ్ రాఖీ పెళ్లి రోజు సందర్భంగా దేవుని ఆశీర్వాదం, గర్భఫలం, మంచి జాబ్, వ్యాపారం దీవెనలు. జేవి జసంత కుటుంబ సభ్యుల ప్రభా దీవించాలని, బ్యూలా సంజీవ్ సాత్విక్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, చిన్నపరెడ్డి మరియు రాణి దంపతులకు దీవించి కాచి కాపాడిన కృతజ్ఞతగా, శ్రీవారెడ్డికి హెచ్ఓన్ బివేసా అప్రూవ్ అవ్వాలని, కాదే రాయపరెడ్డి స్వప్న దంపతులకు దీవించి కాపాడినట్లుగా, మోక్షతకు మాటలు వచ్చినట్లుగా, థోమస్ జోసఫ్ రమేష్ క్యాథరిన్ నెల్సన్ ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, జోసఫ్ చైతన్య చేయి పనులన్నింటిలో జోసఫ్ దీవించాలని, ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల, థోమస్ ఉదయ్ సుష్మా అంతని వంశీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, గూడ రవిబాబు ఫిలోమినా ప్రభు దీవించాలని, మరియు పిల్లలు అభిషేకం శశాంక్ మంచి భవిష్యత్తు, రాయపరెడ్డి యోసేపు మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, మణికంఠ చెడ్డ అలవాట్ల నుండి విడుదల, పూదోట బాలశౌరయ్య రాజలత దంపతుల ప్రత్యేక తలంపుల ప్రకారం ఈ నెల 27న జరగనున్న కరెంటు డిపార్ట్మెంట్ ఏఓ పోస్ట్కి ఎగ్జామ్ మోపురి ప్రణీత్ బాగా రాయాలని కృతజ్ఞతగా, రంగరాజు చేసే పని అభివృద్ధి, రాణి వర్మ జాబ్, సొంత ఇల్లు, 5 లక్షల అప్పు తీరాలని, అసలు గారి మంచి ఆరోగ్యం కోసం, ఉడుమల బాలశివరెడ్డి చెడు బంధకాల నుండి విడుదల, మధు మనస్సు కుటుంబ సంరక్షణ, మంచి జ్ఞానం, మనజ మంచి ఆరోగ్యం, రావాల్సిన డబ్బులు రావాలని, ప్రకాశ్ తాగుడు నుండి విడుదల, ప్రశాంతి మంచి ఆరోగ్యం, ప్రశాంత్ సంజన దేవుని దీవెనల కొరకు, ఎన్ మరియా ఇంటెన్షన్, ఇంద్రమ్మ హౌస్ ఫార్ ద అబౌవ్ ఇంటెన్షన్, ఒక 10 ఇంటెన్షన్ చదివిన తర్వాత పల్లవి పాడుతూ ఇవన్నీ కోసం ప్రభుని మనం ప్రార్థన చేయబోతున్నాం. సిద్ధంగా ఉండండి. శ్రీకర సన్న స్వప్న అతని కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, సొంత గృహం కోసం, జోసఫ్ అలెగ్జాండర్ మేరీ ఎస్తేర్ జయసి కుటుంబ సంరక్షణ కోసం, మైకిల్ బెన్నీ ఎలిజబెత్ మేరీ బిజినెస్ అభివృద్ధి, మైకిల్ అడోరా అక్కర ఎలీషా కుటుంబం కృతజ్ఞతగా, బెన్నీ తాగుడు నుండి విడుదల, లీనా మంచి రేటుకు ప్లాట్ అమ్ముకోవాలని, రిచర్డ్ మేరీ జూలియానా రియాన్ జేషిల్ తన భర్త వీసా కోసం, అనిత జోసఫ్ మే కుటుంబ సంరక్షణ దేవుని కాపుదల కోసం, లొరెండా అండ్ సావియో టు బి బ్లెస్డ్ విత్ పీస్, షేక్ ఫాతిమా అలెక్స్ తలంబుల ప్రకారం భూమి అప్పు చేతబడి శక్తి నుండి విడుదల, సిహెచ్ కొండయ్య కుటుంబమునకు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఆదూరి శ్రీవారెడ్డి నిర్మల కుటుంబమునకు చేసిన మేలు కృతజ్ఞతగా, ఫాసిల్ గారికి వారి బృందం మంచి ఆరోగ్యం, వివేకం అభిషేకం నూతన కేంద్రం అభివృద్ధి, గడదేశ్ రాజేష్ శకుంతల ప్రదీప్ లిఖిత మంచి ఆరోగ్యం చదువులు, గడదేశీ సన్యాసమునకు నోరి నొప్పి నుండి విడుదల మంచి ఆరోగ్యం, దురాత్మల నుండి విడుదల, గుడాల మరియా మంచి ఆరోగ్యం, బుజ్జి శ్రీదేవు కుటుంబం కొరకు, చైతన్య భవానీ కుటుంబం, వెంకటేష్ శాంతి కుటుంబం ప్రభు దీవించాలని, అల్లమిన్నారెడ్డి అక్రమ బంధకాల నుండి విడుదల కోసం, రవి జసింత మంచిగా ఉండాలని, రవి తాగుడు అలవాటు నుండి విడుదల, చెల్లి పెళ్ళి మంచిగా జరగాలని, అబ్బి హిందూ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని, స్పందనకి హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం, సాగర్ కుమార్ స్వప్న గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం, కుటుంబమునకు దేవుని చేసిన మేలులకు కృతజ్ఞతగా అందరు కలిసి అబ్రహాం దేవం ఈ సాకు దేవుని పాడుతూ ఇక మిగిలినటువంటి మనం విన్నపాలను కూడా ప్రభువునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తూ నిలబడండి, కూర్చొని పాడాలంటే పాడండి, భక్తితో పాడుదాం. అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతున్. అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతున్. లోకము ఇవ్వలేని శాంతిని నీకిచ్చును. పాడుదాం శాంతి కోసం. లోకము ఇవ్వలేని శాంతిని నీకిచ్చును. ఆయురారోగ్యమిచ్చి ఆయుష్కాలం పొడిగించును. ఆయురారోగ్యమిచ్చి ఆయుష్కాలం పొడిగించును.
అతిశయం చేసి నీ కుటుంబాన్ని దీవించును. అతిశయం చేసి కుటుంబాన్ని దీవించును. అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతున్. అబ్రహాము దైవం, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతున్. అలాగే జోసెఫ్ రెడ్డి, అజిత దంపతులకు దీవించాలని, అలాగే ప్రవీణ్, అఖితాలను ప్రభు దీవించాలని, రాకేష్ రెడ్డి మరియు మహిత మంచి ఆరోగ్యం, గుడ్ ఫ్యూచర్ టు దమ్. సిఎస్ శ్రీనివాస రత్నకుమారి ప్రభు వీరిని దీవించాలని, ఎస్ ప్రవీణ్ కుమార్, మంజుల కుటుంబ దేవుని దీవెనల కొరకు, ఏర్వా అభినయ్ రెడ్డి ఆమెని ప్రభు సంతానం దయం చేయాలని, తుమ్మ కరుణాకర్ రెడ్డి, అనిత కుటుంబంపై దేవుని కృప, ఆయుర ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, శాంతి సమాధానం, ఒక వ్యక్తి తలంపు ప్రకారం రాయబోయే ఎగ్జామ్స్ పాస్ అయ్యి జాబ్ రావాలని, కుటుంబ ఒక దంపతుల మధ్య సఖ్యత, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ ఫర్ సన్నీ అండ్ సోఫియా, ప్రాస్పెరిటీ ఇన్ ద జాబ్ ఫర్ సన్నీ సోఫియా, ప్రాస్పెరిటీ సెటిల్మెంట్, ప్రాపర్టీ సెటిల్మెంట్, రిచర్డ్ పాస్కల్, మేరీ శౌరులు మంచి ఆరోగ్యం, దాంపత్య జీవితంలో దేవుని దీవెనలు, క్రాంతి కుమార్, స్నేహలత వీరిని ప్రభు దీవించాలని, ఉడుమల రాజారెడ్డి రాణి కుటుంబంలో దంపతులను దీవించినందుకు ఇక ముందు కూడా దీవించాలని, పెంటారెడ్డి భారత్ దీప దంపతులను అనేక ఆపదల నుండి కాపాడేందుకు స్తోత్రం. ఫాతిమా ప్రభు మంచి జాబ్ దయచేయాలని, హరీష్ మంచి జాబ్, శ్యామల సంతానం కోసం, మరెడ్డి ప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని పిల్లలకు ప్రభు దీవించాలని, టి నిర్మల, టి శౌరెడ్డి, యు కవిత, యు అంటోనీ రెడ్డి, టి కిరణ్ రెడ్డి, టి శ్వేతలకు ప్రభు దీవించి ఆశీర్వాదం కాపాడాలని, కుటుంబ సంరక్షణ రాజేష్, ప్రవళిక, పవిత్ర, ఏప్రిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, జోజిరెడ్డి, సమత కృతజ్ఞతగా మంచి పంటలు పండాలని, కుటుంబంలో శాంతి సమాధానం, కస్పారెడ్డి మంచి ఆరోగ్యం, ఆదూరి జోసఫ్, శ్రవణి, పరిమళ, అంతోని, ఆయాన్స్ కృతజ్ఞతగా మంచి జాబ్, ఆరోగ్యం, చేస్తున్న పని ప్రతి పనిలో దేవుని సహాయం, రెడ్డి మాసు, కరుణాకర్, జ్యోతి, ప్రసన్న రాణి 17 సంవత్సరాలు కాపాడినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బి రవీంద్ర ప్రసాద్, మేరీ, పద్మ కుటుంబ సభ్యులకు ప్రభు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, జి లోకనాథం, సుశీల కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు స్తోత్రంగా, దేవుని కాపుదల, జయశీల కుటుంబంలో శాంతి సమాధానం కోసం, అరుణ, దిలీప్, నా భర్త తాగుడు నుండి చెడు స్నేహితుల నుండి విడుదల, నా కూతురికి నన్ను ప్రేమతో చూడాలని, ఏరువా మధుకర్, ప్రియాంక ఈ దంపతులు దేవుడు ఆశీర్వదించినట్లుగా పిల్లల భవిష్యత్తు కుటుంబంలో శాంతి దీవెనల కొరకు, అలాగే తొంతిరెడ్డి, సురేందర్ రెడ్డి, స్వర్ణ, సుకేష్, పిఆర్ అప్రూవ్, గుడ్ ఫ్యూచర్ ఫర్ సుకేష్, రేష్మ, సంజిత్ మంచి ఆరోగ్యం కోసం, పిన్నింటి సెబాస్టిన్, రాజేశ్వరి కుటుంబను దేవుడు దీవించి కాపాడినట్లుగా, మనస్పర్ధల నుండి విడుదల, సంరక్షణ, శాంతి, జాన్ రెడ్డి, మంజుల కుటుంబను దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, మరియు మేరీ చందన గుడ్ మ్యారేజ్ అలయన్స్ కోసం, మేరీ కుల్దీప్ కుటుంబ మనస్పర్ధలు తొలగిపోవాలని, దేవుని దీవెనలు, యుఎస్ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, శ్వేత, తేజకి తలంపులు నెరవేరాలని, కార్తీక్ కుటుంబ శ్రేయస్సు, లూద్ రాజు, లక్ష్మి, కాలుక్ష, అజిత్ బాబు, తులసి, ఆద్య దంపతులకు దీవించాలని, సంతానం కోసం, మేరీ జాక్లిన్ ఇప్పుడు సంతానం కోసం అని కొందరు రాస్తున్నారు. చేతులు పైకి లేపి అందరు కలిసి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అందరు చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఇప్పుడు చదువుతున్నా ఈ దంపతులలో ఎవరెవరికైతే సంతానం లేదో, సంతానము లేదో, ఈ రోజు అబ్రహాం వేచి ఉన్నప్పుడు ఆయనకి సంతాన భాగ్యం ఇచ్చినట్లు వీరందరూ సంతాన భాగ్యముతో దీవింపబడుదురుగాక. చేతులు పైకి లేపి కొందరు ఆయురారోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. చేతులెత్తి చెప్పండి, ఓ ప్రభువా, ఆయుర ఆరోగ్యం కోసం, దీర్ఘాయుస్సు కోసం ప్రార్థిస్తున్న దంపతులు ఆరోగ్యం కలుగునుగాక, దీర్ఘాయుస్సు కలుగునుగాక. పిల్లల భవిష్యత్తు కోసం, సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న బిడ్డలకు అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ఇంకా చదువుతూ మనం ప్రార్థన చేస్తాం. మేరీ జాక్లిన్ కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మస్తాన్ రావు, విమల్, ప్రదీప్, ప్రణీత, చంద్రశేఖర్
ప్రతిభ కుటుంబ సంరక్షణ ఈ దంపతులను దీవించాలని, బి జోజిబాబు మరియు రాణి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, పిల్లల బంగారు భవిష్యత్తు వివాహం కోసం తుమ్మ మరియు కుమార్ బాల సుబ్రరెడ్డి సహనా కెనీత్ రెడ్డి దంపత్య జీవితాన్ని దీవించాలని, మోలా జార్జ్ లూది మేరీ ధర్మరాజు జ్యోతి ఈ కుటుంబం దేవుడు దీవించాలని, రత్నం సునీత చక్రవర్తి కుసుమ లియా ప్రకాష్ యురేకా కుటుంబానికి దేవుడు దీవించాలని, థ్యాంక్స్ గివింగ్ బై జెసికా ఫిలిప్, థ్యాంక్స్ గివింగ్ బై జెనిఫర్ అండ్ నెల్సన్ ప్రశాంత్ రెడ్డి వెనీలా మంచి ఆరోగ్యం కొరకు, మకేనా అభిలాష్ మౌనిక సంతాన వరం కలగాలని, పసలా జేకబ్ స్వర్ణ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అండ్ హౌస్ ప్రాసెస్ షుడ్ గో స్మూత్లీ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్, రామకృష్ణ శ్వేత కుటుంబం శాంతి సమాధానం, ఎస్తర్ రాణి ఆరోగ్యదాస్ కుటుంబానికి దేవుడు దీవించాలని, తెరసా బాబు కలిసి జీవించాలని, కొందరు కలిసి జీవించాలని రాస్తున్నారు. అందరి చేతులు పైకి లేపి ప్రార్థించండి. యేసయ్యా మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనానుసారం దేవుడు జతపరచిన జంటను ఏ దుష్టుడు మనుషులు గాని శత్రువైన సాతానుడు గాని వేరుపరచకుండా నీవు జతపరచిన జంటను నీవే కాపాడుము. వారు కలిసిమెలిసి జీవింతురుగా మీ కుటుంబంలో ఏదైనా పేద భావాలు ఉంటే యేసు నామములో బంధింపబడును గాక. మిమ్మల్ని దేవుడు తన ప్రేమతో నింపును గాక. మొదటి కొరింథీ 13వ అధ్యాయం పలికినట్టు ప్రేమ భరించును, ప్రేమ సహించును, ప్రేమ మన్నించును పలికినట్టు మీ కుటుంబంలో ప్రేమకు విరుద్ధంగా ఉన్న దుష్ట శక్తులన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. చప్పట్లు కొడుతూ మళ్ళీ ఒకసారి అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు ఏ కుటుంబాలలో కలిసి మలిసకుండా చేస్తున్నాడో ఆ దుష్టుడు పడిపోవాలని, అబ్రహాం సారా కలిసి జీవించినట్టు, యోసేపు గారు మరియమ్మ గారు కలిసి జీవించినట్టు ఈ కుటుంబాలు కలిసి ఉండేటట్టు ఈ పాట మీలో అభిషేకముగా మారునుగా. చప్పట్లు కొడుతూ ప్రార్థనతో పాడుదాం. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం నిమ్ము ఆశీర్వదింతుం. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతుం. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతుం. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతు. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతు. అలాగే తెరెసా బాబు కలిసి జీవించాలని, చంద్రదేవి, దయాల్, చంద్రన శాంతి మంచి ఆరోగ్యం సంరక్షణ సమస్యలు తీరినట్లుగా, వి సిరిల్ బెనడిక్ట్, వి దేవి మంచి ఆరోగ్యం స్పిరిచువల్ అబండెన్స్ కోసం, రవిరూప్ మంచి జాబ్ వీసా సక్సెస్ అవ్వాలని, దేవుని దీవెనల కొరకు ఆర్థిక అభివృద్ధి, థామస్ శిల్ప మేరీ మంచి ఆరోగ్యం కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, సుజయ్ ఏంజల్ రణీష్ సంజయ్ మంచి ఆరోగ్యం కుటుంబ దేవునికి కృతజ్ఞతగా, సంత్యాగు మరియ సెల్వి మంచి ఆరోగ్యం బిజినెస్ అభివృద్ధి, ఒక కుటుంబ తలములు నెరవేరినట్లుగా, ప్రవీణ్ రెడ్డి జ్యోతి మంచి ఆరోగ్యం కొరకు, రాయపరెడ్డి జయ వినయ్ కుటుంబంలో శాంతి సమాధానం, రాయపరెడ్డి పవిత్ర కుటుంబంలో శాంతి సమాధానం. కొందరు శాంతి సమాధానం కోసం ప్రార్థన చేయమంటున్నారు. చేతులు పైకి లేపి అందరు కలిసి చెప్పండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అశాంతితో దుష్టుడు వారిని బంధిస్తున్నాడో, లోకం ఇవ్వలేని శాంతిని తుఫాను మధ్యలో అలల మధ్యలో అల్లాడుతున్న పడవలో నీవు ప్రవేశించి సాగరమును శాంతపరచినట్టు, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో ఆ కుటుంబాలలో శాంతి కలుగునుగాక. ఆమేన్. మౌనిక రాజశేఖర్ కలిసి జీవించాలని, కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లలు భార్య భర్త కలిసి జీవించాలని, ఏర్వ ఆరోగ్య రెడ్డి కిరణ్ని వివాహ జీవితంలో ఇన్ని సమస్యలు
సంవత్సరాలు కాపాడిన దేవుని కృతజ్ఞతగా పిల్లల భవిష్యత్తు కోసం మధు సాగర్ ఝాన్సీ కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి భవిష్యత్తు మంచి ఆరోగ్యం కోసం హ్యూబర్ట్ భారతి సంతానం కొరకు సతీష్ ప్రసన్న మంచి ఆరోగ్యం కొరకు పిల్లల మంచి చదువుల కోసం మధు రాజు కలిసిమెలిసి ఉండాలని పిల్లలకు మంచి చదువులు దొడ్డ సాలమన్ రెడ్డి ప్రకాశమ్మ వీరిని ప్రభు దీవించి తలంపులు నెరవేరినట్లుగా తుమ్మ భారత్ రెడ్డి రాణి దంపతులకు ఇంతవరకు దేవుడు నడిపించినందుకు కృతజ్ఞతగా గంజి సైమన్ రెడ్డి సునీత కుటుంబంలో దేవునికి కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మల్లగిరి రెడ్డి సుప్రతాప్ రెడ్డి లత జ్యోతి కుటుంబ కృతజ్ఞత తలంపుల ప్రకారం ఎస్ అనిల్ రెడ్డి ప్రణీత నియా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరాలని రావాల్సిన డబ్బులు రావాలని ఇప్పుడు అందరి చేతులు పైకి లేపి చెప్పండి, ఓ ప్రభువా ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది ఈ రోజు సమర్పిస్తున్న విన్నపాలను ఆలకించి వారి కుటుంబాలలో ఆర్థిక అభివృద్ధి అప్పు సమస్యలు తొలగిపోయి ఈ ఆరాధన అయిన వెంటనే ఏదో ఒక రూపంలో వారి కుటుంబాలకు మార్గములు తెరవబడి అప్పు సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగుతున్నందులకై ఈ ఆరాధన దంపతులలో ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి అభివృద్ధినిచ్చే ఆరాధనగా మారుతుందని ఒక టర్నింగ్ పాయింట్ జరుగుతుందని మేము నమ్ముచున్నాము. అబ్రహాము దేవా ఆయనను సమృద్ధిగా దీవించావు, సమకూర్చావు. యెహోవా ఈరేగా అబ్రహాము కుటుంబాన్ని దీవించావు. ఆ దీవెన ఈసాకు యాకోబుకు వచ్చింది. ఈ రోజు ఆర్థిక సమస్యలతో ఉన్నవారు వారు పొందబోయే దీవెనలు వారి సంతతి వారికి కూడా సరిపోయే విధంగా దేవుడే దీవించునుగాక. చప్పట్లు కొడుతూ పాడుదాం దేవుని యొక్క ఆశీర్వాదం. అబ్రహాము దీవెనలు, ఈసాకు దీవెనలు, యాకోబు దీవెనలు, వారు సంతతికి వచ్చిన దీవెనలు ఈ రోజు దంపతులకు అర్పించిన ప్రతి కుటుంబంలో సంతతికి తరతరముల వారికి దీవెనకరంగా మారునుగా. చప్పట్లతో పాడుదాం. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం నిన్ను దీవించునుగాక. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం నిన్ను దీవించునుగాక. యెహోవా ఈరే దీవించునుగాక. యెహోవా ఈరే దీవించునుగాక. ఏ కొరతయు లేక దీవించునుగాక. ఏ కొరతయు లేక దీవించునుగాక. ఈ దీవెనలు మీకు మీ పిల్లలకు లభించునుగా. All these blessings may come upon you and your children, their children. అలాగే బాసాని అంతోని రెడ్డి, శోభారాణి కుటుంబం శాంతి సమాధానం. అంతోని రెడ్డి మంచి ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల, హాస్టల్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. బాసాని బాలరెడ్డి, సుస్మిత రెడ్డి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, అభివృద్ధి, పాపశాపం నుండి విడుదల. అల్లం ప్రణయ్, దీప్ రెడ్డి, శిరీష్ రెడ్డి మంచి ఆరోగ్యం, పాపశాపం నుండి విడుదల. శిరీష మంచి జాబ్, గర్భఫలం. అంబటి అంతోని రెడ్డి, విజయ్ రూపన్ రెడ్డి మంచి ఆరోగ్యం, సమాధానం. నూతన గృహ నిర్మాణంలో ఏ ఆటంకం లేకుండా అభివృద్ధిని ప్రభు వాళ్ళకు దయచేయాలని. దొడ్డ ప్రవీణ్ రెడ్డి, ప్రియాంక రెడ్డి, ప్రెస్లీ మంచి ఆరోగ్యం, సమాధానం. ఆస్ట్రేలియాలో పిఆర్ రావాలని. సలిబిన్లా నికేష్ రెడ్డి, ప్రవళిక మంచి ఆరోగ్యం, కోర్టు కేసు నుండి విడుదల. చేతుల పైకి లేపి చెప్పండి, ఓ ప్రభువా కోర్టు కేసు నుండి ఏ దంపతులు ప్రార్థన అడిగారో వారికి జయం కలుగునుగా. ఈ ఉద్దేశంలో పాపశాపము నుండి విడుదల కావాలని
కావాలని అడిగిన వారికి ఈ రోజు నుండి శాపం లేదు, ఈ రోజు నుండి శాపం లేదు, వారికి దీవెనలే కలుగునుగాక. వారికి దీవెనలే కలుగునుగాక. పిఆర్ విషయంలో, వీసా విషయంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యక్రియలు జరుగునుగాక. మీ ఉద్దేశముల కోసం ప్రార్థిస్తున్నాను. నేను ఉద్దేశం మధ్యలో వచ్చినప్పుడు దానికోసం ప్రార్థన చేయడానికి కారణం అవన్నీ జరగబోతుంది. విశ్వాసంతో టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థించండి. విశాల్ రెడ్డి, స్రవంతి దేవుడు దీవించి విశాల్ని సకల వ్యసనాలు పందకాల నుండి విడుదల కొరకు, ఇది కూడా ఒక ఉద్దేశం. చేతుల పైకి లేపి చెప్పండి, యేసయ్యా. ఏ కుటుంబంలో వ్యసనాలు, చెడ్డ అలవాట్లలో దంపతులు బాధపడుతున్నారో, భర్త తాగుతుంటే, పిల్లలు వ్యసనాలకు గురి ఉంటే ఇప్పుడే యేసు నామములో బంధకాలని తెగిపోనుగా, చెడ్డ అలవాట్ల నుండి బయటికి వచ్చే కృప ఈ కుటుంబాలను ఆవరించునుగా. కుమారెడ్డి, నారెడ్డి, ప్రకాశమ్మ గుడ్ హెల్త్ కోర్ట్ కేసు నుండి విడుదల. రాజ్ కుమార్ మరియు అనిత రిలేషన్షిప్, ఫెయిత్, సంరక్షణ, ఫర్గ్యూనెస్, ఇది ఒక పాయింట్. ప్రియమైన సహోదరులారా, వాక్యం చెప్తుంది, మనము ఒకవేళ ఎవరితోన కోపం ఉంటే సాయం సమయమున సూర్యుడు అస్తమం అయ్యే లోపల వారి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ కోరుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందువలన చేతులు పైకి లేపి, మీ మధ్యలో ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీరు ఒక్కొక్కరిని అసహించుకుని ఉంటే, కోపతాపాలు ఉంటే, ఇప్పుడే దేవా అది మా మీద కానీ పిల్లల మీద కానీ మా విన్నపాలు ఆలకించడంలో ఒకవేళ ఇవన్నీ ఆటంకములుగా ఉంటే అవన్నిటినీ మా నుండి తొలగించము దేవాని. చేతుల పైకి లేపి ప్రభు వైపు చూస్తూ ప్రభుని ప్రార్థన చేయండి. ఓ గాడ్, వి ప్రే ఫర్ స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ టు కమ్ అపాన్ యువర్ చిల్డ్రన్, ఓ లార్డ్. ఇప్పుడు చేతుల పైకి లేపి ఇలా ప్రార్థించండి. ఓ ప్రభువా, భర్త అయిన నీవు, పెండ్లి కుమారుడైన నీవు, సిలువ నుండి నీ తల్లి శ్రీసభయైన పెండ్లి కుమార్తెను మన్నించి తండ్రి వీరు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారని ప్రార్థించి నీ తల్లి శ్రీసభను పెండ్లి కుమార్తెను మన్నించి పరలోక రాజ్యాన్ని మాకు ఇచ్చితివి. ఇప్పుడు భార్య భర్తలందరూ లేచి నిలబడండి. మీరు ఒకరొకరు చేతులు పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఓ ప్రభువా, మా మధ్యలో ఏదైనా భేద భావాలుంటే అవన్నిటిని తొలగించండి. యేసయ్యా, మా కుటుంబాలలో ఏదైనా మనస్పర్ధలుంటే, మన్నించకుండా ఉంటే, పగ తీర్చుకునే గుణాలు ఉంటే మా ప్రార్థన ఫలించదు కావున ఇప్పుడే నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి. భార్య భర్త హస్తమును పట్టుకోండి, భర్త భార్య హస్తమును పట్టుకోండి. పిల్లలు అమ్మ నాన్న పాదాలు పట్టుకోండి. ఇది ఏదో జోకు కాదు. మీరు సీరియస్గా ఈరోజు ప్రార్థిస్తే అమ్మ నాన్న అప్పుడప్పుడు కొట్లాడుకుంటున్నారు, నెమ్మది లేదు, అసహించుకుంటున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ దేవుడు ఇచ్చే వరం. దేవుడు మిమ్మల్ని ఈరోజు అర్థం చేసుకొని జ్ఞానముతో నింపును. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు ప్రాణం పోసేటట్టు ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఇప్పుడు ఎఫెసీ 5:25 నుంచి ఇక్కడ నుంచి మన బిడ్డలు ఇంగ్లీష్లో తెలుగులో చదువుతారు. భార్య భర్తలు ఎలా ఉండాలి, వాళ్ళ సంబంధం ఎలా ఉండాలి, దాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు సాగి ఈరోజు విన్నపాలు చదివి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. ఎఫెసీ 5:25 నుండి ఎఫెసియన్ 5:25 onwards. Husbands, love your wives just as Christ loved the church. Look at this. Is it easy? Love your wife the way Jesus Christ loved the church. That's why it said already the comparison. The church is equal to bride and the Christ is equal to bridegroom. So the bridegroom Jesus, how he loved the church and gave itself. Same way the husband should love the wife. Let's continue.
and gave himself up for her. And second thing is, he gave himself for her. That's a greatest love. You are supposed to give love, not only love, life for each other. మీరు ఒకరికొకరు ప్రాణం పోయాలి. అందుకే ఇప్పుడు ఆ రోజు పెళ్లి రోజు ఇచ్చిన వాగ్దానం మౌనముగా మీరు నూతనీకరించుకోండి. ఇప్పుడు దుఃఖంలోను, సుఖంలోను, ఆరోగ్యంలోను, సౌఖ్యంలోను, వ్యాధుల్లోను నేను నీకు తోడుగా ఉంటునని నేను ప్రమాణం చేస్తున్నానని ఆ రోజు చెప్పిన ప్రామిస్ని మీరు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా చేసిన పొరపాట్లను మన్నించమని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి. ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ I will be with you. The Lord says your love should be in such a way you should be able to lay down your life for your wife, your husband. Are you like that? Then God is pleased with your marriage. Otherwise, He is so sorry for uniting you. Say sorry to the Lord and say, Lord, I am sorry. I am supposed to lay down my life for my partner. I am not like that. I have selfishness. నాకు స్వార్థ బుద్ధి ఉంది ప్రభు అని మన్నించమని ప్రార్థిస్తూ తెలుగులో దాన్ని చదవగా వింటూ మీ పెళ్లి జీవితాన్ని ప్రేమతో దేవుడు జతపరచాలని ఇప్పుడు భక్తితో ఈ యొక్క ప్రార్థనలో ఈ వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానించండి. భర్తలారా, క్రీస్తు శ్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. భార్యాభర్తలు చేతులను పట్టుకొని మౌనముగా తల వంచి ప్రభు ముందు క్షమాపణ కోరుకోండి. ఇప్పుడు ఏం విన్నారో మీరు విన్నది దేవుడు మిమ్మల్ని అలా జీవించాలని కోరుతున్నాడు. భర్తలారా, తల్లి శ్రీసభ అయిన పెళ్లి కుమార్తె కోసం భర్త అయినటువంటి యేసు శ్రీసభ కోసం ప్రాణం పోసినట్టు నీ భార్య కోసం, భర్త కోసం ప్రాణం పోయాలని ప్రభు చెప్తున్నాడు. ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. రోజు రోజు ఒక్కొక్కరిని చంపుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకరి ద్వారా ఇంకొక రోగిగా మారిపోయే స్థితులు ఉన్నాయి. నీ వలన నీ భర్త రోగిగా మారిపోయాడేమో, ఆయన ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికి ఉండాలని ఆశ ఉంటే చేతులు పట్టుకొని మౌనముగా బయటగా వినబడటానికి అక్కరలేదు, సారీ చెప్పి ప్రార్థన చేయి. నీ వలన నీ భర్త రోగిగా మారిపోయాడేమో, ఒక భార్యగా ఓర్పికతో, ప్రేమతో, సహనముతో నీ ఓర్చుకొని ఉంటే భర్తకి రోగం వచ్చేది కాదేమో. అలాగే భర్తలారా, మీరు ఎంతో ప్రేమతో ప్రాణం పోసేటట్టు భార్య కోసం జీవించవలసిన నీవు అసహించుకుంటూ, కొట్టుతూ, తిడుతూ, తన్నుతూ, తాగి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ పిల్లల మధ్యలో నీ భార్య నలిగిపోయి కొన్నిసార్లు చచ్చిపోవాలని అనుకున్నదేమో, అయినా నీతో నిలబడుతున్నది. ఆ భార్య దగ్గర మౌనముగా క్షమాపణ కోరుకోండి. ఫర్ ద టైమ్స్ యూ హర్ట్ ఈచ్ అదర్, ఇన్ ఫ్యాక్ట్ కిల్డ్ ఈచ్ అదర్ విత్ యువర్ వర్డ్స్, ఆస్క్ పార్డన్ అండ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ఈచ్ అదర్. నౌ మేక్ ఎ కమిట్మెంట్ అగైన్. దుఃఖంలో, సుఖంలో, ఆరోగ్యంలో, వ్యాధులో నేను నీకు తోడై ఉండి యేసయ్యలాగా నేను నీ కోసం ఉంటానని ఒక మాట ఇచ్చినప్పుడు మీ మధ్యలో ప్రేమ అభిషేకం దిగి వచ్చునుగా, మన్నించే అభిషేకం దిగి వచ్చునుగా. మీరు ఒక్కొక్కరిని మన్నిస్తూ మీరు జీవించినప్పుడు ఆ రక్తం, ఆ స్వభావం మీ పిల్లలలో వచ్చునుగా. ఒక్కసారి ఆలోచించండి. అలాగే కళ్ళు మూసుకొని భార్య భర్తలు చేతులు పట్టుకొని ప్రార్థించండి. ఆ రోజు భార్య భర్త ఇద్దరు అసహించుకుంటూ, తిట్టుకుంటూ, నేను కాదు, నీవిచ్చిన భార్య, నీవిచ్చిన భర్త అని దేవునితో వాళ్ళిద్దరూ నేరం మోపినప్పుడు ఆదాం అవ్వ చేసిన కోట్లాడడం వలన పెద్ద కొడుకు చిన్న కొడుకును చంపేస్తున్నాడు. ఈరోజు చాలా కుటుంబాలలో తల్లిదండ్రులే దానికి కారణం, పిల్లలు ఇలా తయారు కావటానికి. ఒకవేళ మీ కొడుకు కూతురు ఈ విధముగా పగ తీర్చుకోవాలని కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, అసహించుకుంటూ వాళ్ళ జీవితంలో కూడా మీ స్వభావం వచ్చి ఉంటే మీ పిల్లల తరఫున క్షమాపణ కోరుకుంటే మీ పిల్లలు ఈరోజు దీవించబడుదురుగా. దేవుని దగ్గర క్షమాపణ కోరుకునే గొప్ప దినం ఇది. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని జతపరుస్తున్నాడు, మళ్ళా దీవిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ అబ్రహాము దైవం, ఈసాకు దైవం,
మిమ్మలను ప్రేమతో నింపునుగాక, Amen. మన్నించే గుణముతో నింపునుగాక, Amen. ఒక్కరికొక్కరి కోసం ఒక్కరు ప్రాణం పోసే స్థాయిలో ఇంకొక యేసయ్యలాగా అభిషేకం మీలో వచ్చునుగాక. Amen. ఈ రోజు వరకు మీ ద్వారా మీ పిల్లలు మీ ద్వారా పొందలేని అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని మీరే తిరిగి వాళ్ళకి ఇచ్చేటట్టు రెండంతల దీవెనలను దేవుడు మీకు దయచేయునుగాక. Amen. ఏదైనా ఆదాము అవ్వ చేసిన పొరపాటు వలన వాళ్ళ పిల్లల జీవితంలో వచ్చిన శాపం మీ ద్వారా వచ్చి ఉంటే, ఈ రోజు ఒక గురువుగా ఈ దివ్య సప్రసాద రూపంలో వెయిట్ చేసిన వచ్చిన దేవునితో దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు మీ ద్వారా పొందవలసిన ఆశీర్వాదం మీ ద్వారా కోల్పోయి ఉంటే ఆ శాపం ఆటంకాలన్నీ తొలగిపోయి మీ పిల్లల జీవితంలో అభివృద్ధి కలుగునుగా, వాళ్ళకి బంగారు భవిష్యత్తు కలుగునుగా. Lord, I bless the couples today. If there is any mistake, prove it they are not, their children are not blessed. If they are not done anything, any confusion, because of them, their children are going through this. I cancel that in the name of Jesus. In the family line, any curse is there, we break it in the name of Jesus. చప్పట్లు కొడుతూ లేచి నిలబడి చప్పట్లతో ఆనందముతో పాడి స్తుతించి దేవునిలో ఆనందిస్తాం. అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం మిమ్ము ఆశీర్వదింతున్. అబ్రహాము దైవం, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతును. అబ్రహాము దైవం, ఇసాకు దైవం, యాకోబు దైవం మిమ్ము ఆశీర్వదింతున్. అబ్రహాము దైవం, ఇస్సాకు దైవం, యాకోబు దైవం నిన్ను ఆశీర్వదింతును. ఇంకా కొన్ని ఉద్దేశంలో ఉన్నాయి, చదివి ధ్యానిస్తూ ఇంకా ఏదైనా ఉద్దేశం దాని మధ్యలో వస్తే ప్రార్థిస్తూ ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. భక్తితో కూర్చొని ప్రార్థించండి. మీరు ఒకవేళ అర్పించలేకపోయారంటే మీరు మనసులో అనుకోండి, అవి కూడా నెరవేరునుగాక. సందీప్ విజయ 30th మ్యారేజ్ యానివర్సరీ, వి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. దేవుడు ఇంకా దీవించాలని. రాహుల్, రవీనా కుటుంబం దేవుని కృతజ్ఞతగా, దేవుని సంరక్షణ. ఉషారాణి, భీష్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. రవీంద్ర, సుధారాణి కుటుంబం దేవుని కృతజ్ఞతగా. స్వప్న, దినేష్ కుమార్ మరియు భూపతి ఆన్ ద అకేషన్ ఆఫ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ. ఆల్రెడీ ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ గురించి చెప్తున్నారు. మీలో ఎవరెవరు వెడ్డింగ్ యానివర్సరీ ఈ నెలలో కొనియాడుతున్నారో, ఈ సంవత్సరం కొనియాడుతున్నారో మీ అందరికీ దేవుడు ఇంకా ఎన్నో సంవత్సరాలు మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించునుగా. లీహాన్, ఆకాష్ విత్ ప్రాపర్ మంచి ఆరోగ్యం, గ్రేట్ ఫ్యూచర్. మాదాను, బాలసుందర్, ప్రేమలత మా 30వ వివాహ జీవితంలో దేవుడు మేము కాచి కాపాడిన కృతజ్ఞతగా చాలా సంతోషం. అలాగే మిమ్మల్ని మీలాగే చాలామంది చాలా ఆయుస్సును పొడిగించి దీవించాలని ప్రార్థిస్తున్నాం. శృతి, సుజన ప్రబుద్ధి ఆశీర్వించాలని, మరియు కస్పరాజు, మరియమ్మ ఆరోగ్యం, మా రాణి మంచి ఆరోగ్యం. జేమ్స్, సుజాత 25 వివాహ సిల్వర్ జూబ్లీ, హ్యాపీ సిల్వర్ జూబ్లీ. ఇంతవరకు కాపాడిన దేవుని కృతజ్ఞతగా. చాలామంది మీకు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుగుతాయి, నన్ను పిలవద్దు, ఆల్రెడీ మీకు విషెస్ చెప్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. క్రిస్టోఫర్, మౌనిక సంతానం కోసం. పాలకరాజు కుమార్, సౌజన్య, పౌలు కుమార్ కుటుంబం శాంతి సమాధానం. సాయి, చందన కుటుంబం దేవుని సంరక్షణ. రాజశేఖర రెడ్డి, మంజుల దేవుని ఆశీర్వాదం. శ్రీదేవి కుటుంబంలో ఉన్న సమస్యలని తీరిపోవాలని. అలాగే దేవిరెడ్డి, సతీష్ రెడ్డి, ఝాన్సీ రాణిలో గర్భఫలం కోసం శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం. ఎల్లమండ, మర్సి, సుహాసిని దంపతులను దివ్యకారుని మూర్తి కాపాడేందుకు కృతజ్ఞతగా. మేరీ, కుల్దీప్ ప్రభు దీవించాలని వీరు కలిసి క్యాథలిక్ వివాహం చేసుకోవాలని. చూడండి, క్యాథలిక్ వివాహం చాలామందికి బాధ. ఇది చాలామంది ఎక్కడెక్కడో పెళ్లి చేసుకుంటున్నారు. ఆ బాధ తల్లిదండ్రులు తట్టుకోలేని బాధ. చేతులు పైకి లేపి ప్రార్థించండి, వాళ్ళకి మార్గములు తెరవబడునుగా. వాళ్ళు కూడా క్యాథలిక్ చర్చ్లో నిజమైనటువంటి తల్లి చర్చ్లో వచ్చి పెళ్ళి వివాహం ఎక్కడైనా జరగకపోతే రెక్టిఫికేషన్ జరిగి వాళ్ళు కూడా దివ్య మందస్సం దగ్గరికి వచ్చి సాగిలపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని వాళ్ళకి పెళ్లి మళ్ళొకసారి దైవ సన్నిధిలో దీవించబడునుగా. రెడ్డి మాస ఆరోగ్యం, మేరీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం, దేవుని ఆశీర్వాదం కోసం. అలాగే నాగేశ్వరరావు, రాణి దంపతులు సంరక్షణ ఆరోగ్యం కోసం.
ఆయుస్సు, మనశ్శాంతి, ఆశీర్వాదాలు శ్రీను, లలిత, అక్షయమణి కుటుంబం విడుదల, అక్షయ ప్రభు దీవించాలని, మంచి ఆరోగ్యం, అగస్టీనా, ఆరన్ లవ్ లైఫ్ టర్నింగ్ పాయింట్. చేతులు పైకి లేపి ప్రార్థించండి. దేవా, ఎన్ని కుటుంబాలలో టర్నింగ్ పాయింట్ కోసం ప్రజలు వేచి ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు అర్పించినా అర్పించకపోయినా టర్నింగ్ పాయింట్ జరుగునుగా. సాక్ష్యములు వాళ్ళ ఇండ్లలో వినబడునుగా. స్టీవెన్సన్, అల్ఫోన్స్, అగస్టీనా, జెసింతా మ్యారీడ్ లైఫ్ లో ఆశీర్వించాలని, అల్ఫోన్స్ స్వాతి మ్యారేజ్ యానివర్సరీ ఆగస్టు జరుపుకుంటుండగా దేవుడు వారిని దీవించాలని, జతపరచాలని. సుమలత క్రిటికల్ ఆపరేషన్ మంచిగా జరగాలని, ఎవరైనా క్రిటికల్ ఆపరేషన్లో చికిత్స కోసం వేచి ఉండే చేతులెత్తి ప్రార్థించండి. దేవా, ఆపరేషన్ విషయంలో చికిత్స విషయంలో అద్భుతాలు జరుగునుగా. రాణి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం ప్రేమ్ సాగర్ తాగుడు విడుదల, ప్రేమ్ సాగర్ దేవుని దీవెనలు. ఎస్ జోసఫ్, హెచ్ సెలస్టీనా కుటుంబం దేవుని కృతజ్ఞతకు, మంచి ఆరోగ్యం. తుమ్మ తేజారెడ్డి, రమ్య దంపతి జీవితంలో దేవుడా తోడుగా ఉండి దీవించాలని, రియాన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కోసం, మారం రంజిత్ రెడ్డి, శ్వేత దంపతి జీవితంలో అనునిత్యం దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, దీవించాలని. ఎకంటి ఆనందరెడ్డి మరియు సబీనా, రాహుల్ రెడ్డి కుటుంబం దేవుని కృతజ్ఞతగా, కుమారెడ్డి, రోహిత్ రెడ్డి మరియు అనుశ్రీ కుటుంబం దేవుని కృతజ్ఞతగా, పెంటారెడ్డి, అఖిల్ రెడ్డి, అఖిల కుటుంబమునకు దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా, గాదే శౌరెడ్డి, సందరి జీవితంలో దంపతి జీవితంలో దేవుడు తోడుగా ఉండి విడిపించాలని, నడిపించాలని. కుటుంబ కాపుదల కోసం సన్నిన్లా అండ్ డాటర్ విశ్రాంత్ రెడ్డి, ఉడుమల అఖిల్ రెడ్డి, ఉడుమల ఇన్నారెడ్డి మరి రాణి బిజినెస్ అభివృద్ధి, మంచి ఆరోగ్యం, కుటుంబల శాంతి సమాధానం. కాటుల సీమోను, కాటుల రాణి కుటుంబ సంరక్షణ ఆశీర్వాదం. సంధ్య, భాను ప్రకాశ్లను ప్రభు ఆశీర్వించాలని, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, సంతోషం. బేరి రాజు అండ్ కవిత దంపతులు మంచి ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని. ఒకరినొకరు అర్థం చేసుకుని మనస్పతులు లేకుండా ప్రభు ఒక దంపతులు దీవించాలని. డేవిడ్, పవిత్ర అర్థం చేసుకుని మనసు, అలాగే బెన్నీ, తెరసా వివాహ జీవితాన్ని దీవించాలని. కిరణ్మయి, సురేందర్ కుటుంబంపై దేవుని దీవెనలు. తుమ్మ, ప్రేమ, ఆనందరెడ్డి, విందు, శ్రమ, శౌరెడ్డి కుటుంబం మంచి ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల. దొడ్డ ఇన్నారెడ్డి, సురునివా, విశాల్ రెడ్డి కుటుంబ క్షేమము. నివీన్యా, మంచి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా. చాలామంది కృతజ్ఞత స్తోత్రములు అర్పిస్తున్నారు. చేతులెత్తి చెప్పండి. ఓ ప్రభువా, ఎంతమంది మేలులు జరిగిందని స్తోత్రం చెల్లిస్తున్నారు. వారి తరఫున మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. చప్పట్లు కొడుతూ స్తోత్రం యేసయ్యా అని చిన్న పల్లవి పాడుతూ చివరిగా కొన్ని ఉద్దేశములు చదివి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. చప్పట్లు కొడుతూ చేర్చి నిలబడి దేవుడు చేసిన అనేక మేలులకు స్తోత్రం చెల్లించదని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాడుతాం. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. దీవించావే దంపతులను, ఇన్నాళ్ళు దీవించావే దంపతులను, ఇన్నాళ్ళు దీవించావే. ఆపత్కాలములో కాపాడావే, అద్భుతాలు ఎన్నో చేసావే, లెక్కించలేని దీవెనలు ఇచ్చావే, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా దీవించావే, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా దీవించావే. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం చెల్లించే వారికి దేవునికి స్తోత్రం. మీరందరూ స్తోత్రం చెల్లించే రోజులు రాబోతున్నాయి. Lord. Amen. దానికి ముందుగానే స్తోత్రం. Thank you, ఇంకా Lord. కొన్ని ఉద్దేశములు ఉన్నాయి మధ్యలో ఎందుకు ఆపుతున్నానంటే ఇన్ని ఉద్దేశములను మనం సమర్పిస్తున్నాం. ఎప్పుడు వాక్యం వింటుంటాం, సమర్పించి మనము వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. గాదే సందీప్ రెడ్డి, అశ్విష్లు మరియు ఇవాన్ రెడ్డి కుటుంబము క్షేమము, దేవుడిని చేసిన మేలు కృతజ్ఞతగా విజయ్ సునీత 30th మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటుండగా దంపతులను ప్రభు దీవించాలని, పవన మంచి జాబ్, మంచి ఆరోగ్యం, సందీప్ సిబిలను తన సాంపత్య జీవితం దీవించాలని, రూతు బాలరాజు కుటుంబంలో దేవుడి దీవెనలు, వినోద్ ప్రియాంక మంచి జాబ్, వివాహం కోసం, సింధుజ రాజీవ్ దంపతులకు సంతాన భాగ్యం కోసం, సాతాను శక్తి నుండి విడుదల కోసం, బి మారెడ్డి అగతా కుటుంబాన్ని, సుమంత్ దివ్య కుటుంబాలను దీవించాలని, సందీప్ శ్వేత మంచి ఆరోగ్యం, అల్లం వినోద్ శ్వేత కుటుంబం దేవుని ఆశీర్వాదం మంచి ఆరోగ్యం, జయరాజు కుటుంబం దేవుని ఆశీర్వాదం, దొడ్డ అజిత్కి యుఎస్ఏలో మంచి కంపెనీలో జాబ్ రావాలని, కుటుంబంలో టర్నింగ్ పాయింట్ కోసం, అంతోని రెడ్డి బాల తెరిసా మంచి ఆరోగ్యం, జి మధు శ్వేత కుస్మంత్ మంచి ఆరోగ్యం సంరక్షణ, ఎస్ లివారెడ్డి మరియరాణి, సుజీత్ సుహాస్ మంచి ఆరోగ్యం సెటిల్మెంట్ కోసం, సంరక్షణ పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే రిచర్డ్ పాస్కల్ మేరీ శౌరులు మంచి ఆరోగ్యం, దాంపతుల జీవితంలో దేవుడి దీవెనలు, రెడ్డి మాసు కరుణాకర్ జ్యోతి ప్రశ్నరాణి 15 సంవత్సరాల దాంపత్య జీవితంలో నిత్యం కాపాడిన దేవునికి స్తోత్రంగా, ప్రశాంత్ విజయ్ మేరీ కుటుంబం మరియు ప్రదీప్ శ్యామల కుటుంబ ఆశీర్వాదం పిల్లలు ప్రభు దీవించాలని, రాజ్ కుమార్ సందీప్ దంపతులు దాంపత్య జీవితం మంచిగా కృపని ఉండాలని, కాకర్ల బాల సుదీప్ సుష్మా మంచి ఆరోగ్యం, దాంపత్య జీవితంలో దేవుని దీవెనలు, బాగు చంద్ర బాగు శ్రీ మంచి జ్ఞానం, గాలి విజయభాస్కర్ రెడ్డి ఆరోగ్యరాణి కుటుంబం శాంతి సమాధానం మంచి ఆరోగ్యం, రాణి జన్మదినోత్సవ దీవెనలు, సూర్యప్రకాష్ రెడ్డి అనుప్రియ దీవెనలు కృపగా మంచిగా ఉంటున్నట్టుగా, శ్రవణ్ రక్షణ దాంపత్య జీవితాన్ని దీవించాలని, ఆస్ట్రేలియా వీసా అప్రూవల్ అవ్వాలని మంచి ఆరోగ్యం, మృడిల్లా గౌరీ ఉదయ్ పూజిత మరియు శరత్ ప్రణీతుల నీ కుటుంబం దంపతులను ప్రభు దీవించాలని, టి ప్రతాప్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, బాల చంద్ర సాంపత్య జీవితాన్ని దీవించాలని, డి సాగర్ బాబు శోభారాణి దాంపత్య జీవితాన్ని దీవించి ఆశీర్వదించాలని, ఇంకొక 10 మంది విజ్ఞాపనలు చదివి తర్వాత ఆశీర్వాదంతో ముగిస్తాం. కె ప్రతాప్ మేరీ నిఖిల్ కుటుంబం దేవుడు దీవించాలని, సుధాకర్ రెడ్డి రాణి కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఫాసిల్ గారికి మంచి ఆరోగ్యం, గన్నెల అంతోని జీ ఆరోగ్యం, సుధీర్ మరియదాస్ నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని, ఫ్రాన్సిస్ తాగుడు అనే అనుమానం నుండి బయటపడి కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలని, కె సురేష్ మరియు అభిషా ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని, రవిరూప్ మంచి జాబ్ కోసం, కుటుంబంలో ఆర్థిక సమస్యల నుండి విడుదల, వి సిరిల్ బెనడిక్ట్ మరియు వి దేవి మంచి ఆరోగ్యం ఆధ్యాత్మిక సమృద్ధి కలగాలని, చంద్రదేవి దయాల్ చందన శాంతి మంచి ఆరోగ్యం ఆధ్యాత్మిక అభివృద్ధి ఆర్థిక సమృద్ధి, సిస్టర్ శ్యాంబాబు అరుణ ఎస్ శ్యాంబాబు అరుణ కుటుంబ శ్రేయస్సు, రవి కోర్టు కేసు నుండి సంపూర్ణ విడుదల, బట్టి ప్రణయ్ రెడ్డి అనుష బార్ జాబ్ వీసా సెటిల్మెంట్ ఇన్ యూకే మంచి ఆరోగ్యం, చివరిగా బౌతిరెడ్డి జాన్సన్ రెడ్డి ప్రణీత కుటుంబ దేవుని కృతజ్ఞతగా దైవాశీర్వాదం కోసం. ఇప్పుడు దేనికోసం మనం ప్రార్థన చేస్తాం చెప్పండి? మీరు పూలదండలు ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసుకున్నారా? లేటుగా ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు దయచేసి ఇప్పుడు పూలదండలు ఇప్పుడే ఒకవేళ లేటుగా స్పెషల్గా లేటెస్ట్గా వచ్చి ఉంటే మీ చేతుల్లో పూలదండలు పట్టుకొని ఆశీర్వదించి ఒకరినొకరు విష్ చేసుకోండి. మీరు దగ్గరికి వెళ్ళండి, భార్య భర్త చేతులను పట్టుకోండి, పిల్లల మధ్యలో నిలబడండి. అమ్మను చూసి చెప్పండి, అమ్మ ఈ డ్రెస్లో నీవు బాగున్నావు, డాడీ ఈ డ్రెస్లో నీవు యోసేపు గారిలాగా ఉన్నావు, అమ్మను చూసి మరియ తల్లిలాగా ఉన్నావు అని చెప్పే దినములు వచ్చునుగాక. ఎందుకంటే అదే దాంపత్య జీవితంలో అనుగ్రహ జీవితం. అబ్రహాము సారా వలె, మరియ తల్లి యోసేపు గారి వలె, మరియు తోబియా సారా వలె, ఇలాంటి ఫ్యామిలీస్ అన్నిటికి పేరు ఎగ్జాంపులరీ ఫ్యామిలీస్. వాళ్ళందరూ కూడా ఆదర్శ కుటుంబాలు. వాళ్ళ ఆదర్శాన్ని ఫాలో చేయండి. ఇక మీరు ఏదైతే నేను మర్చిపోయానో అవన్నిటిని మీరు తలంచండి. మీరు దేవుని ముందు ఒకరినొకరు చేతులు పట్టుకొని చేతులు పైకి లేపి చెప్పండి, మేము ఎప్పుడు పై చేయగానే ఉంటాం. చెప్పండి, పై చేయగానే ఉంటాం. మేము తోకగా కాదు తలగానే ఉంటాం. మేము తోకగా కాదు తలగానే ఉంటాం. మా పిల్లలు
మా పిల్లలు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు దీవెనగానే ఉంటాం. దీవెనగానే ఉంటాం. మేము ఇతరులకు ఇచ్చేటట్టు దేవుడు దీవిస్తున్నాడు. మేము ఇతరులకు ఇచ్చేటట్టు దేవుడు మమ్మల్ని ఈ దీవిస్తాడు. ఆరాధన ద్వారా ఈ ఆరాధన ద్వారా మా కుటుంబంలో మాకే తెలియకుండా ఉన్నాయి మా కుటుంబంలో మాకే తెలియకుండా ఉన్న చీకటి శక్తులు చీకటి శక్తులు బాష్పమైపోయినాయి. బాష్పమైపోయినాయి. యేసు నామంలో యేసు నామములో మాకు తెలియని శాపాలు మాకు తెలియని శాపాలు మా నుండి తొలగిపోయాయి. మా నుండి తొలగిపోయాయి. తెలిసి తెలియక తెలియక ఒకరినొకరు అసహించుకొని ఒకరినొకరు అసహించుకుని ఆశీర్వాదం కోల్పోయి ఉంటే ఆశీర్వాదం కోల్పోయినవన్నీ కోల్పోయినవన్నీ తిరిగి మా ఇంటికి వస్తుంది. తిరిగి మా ఇంటికి మా వస్తుంది. ఇల్లు మా ఇల్లు మా కుటుంబం మా కుటుంబం తిరు కుటుంబముగా మారుతుంది. తిరు కుటుంబంగా మారుతుంది. బాల ఆమేన్. యేసు వలె మా పిల్లలు, బాల యేసు వలె మా పిల్లలు, భార్య మరియ తల్లి వలె, భార్య మరియ తల్లి వలె, భర్త నీతిమంతుడు యోసేపు వలె భర్త నీతివంతుడు యోసేపు వలె అనుగ్రహముతో అనుగ్రహముతో దీవించబడిన కుటుంబముగా దీవించబడిన కుటుంబముగా దంపతులందరూ ఈ రోజు ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో దీవెనలు పొందారు. అది ఇప్పుడే జరుగుతున్నాయి. అది ఇప్పుడే జరుగుతుంది. సమాప్తమైనది శాపముతో కూడిన జీవితం. సమాప్తమైనది శాపముతో కూడిన జీవితం. మాకు దీవెనలు ప్రారంభమయ్యే రోజు ఇది. మాకు దీవెనలు ప్రారంభమయ్యే రోజులు ఇవి. దివ్య మందస్సము నుండి యేసు మమ్ము దీవించాడు. యేసు మమ్ము దీవించాడు. ఇంతసేపు ఓపికతో ధ్యాసంతా ప్రభు మీద ఉండగా ప్రభు తన కళ్ళను మా మీద ఉంచి దైవ దృష్టిలో మానవ దృష్టిలో మేము మా కుటుంబం ఆదర అభిమానము పొంది ప్రతి ఆరాధనలో చాలా మంది సాక్ష్యాలు చెప్పినట్టు ఈ ఆరాధనలో కూడా మేము సాక్షిగా మారుతున్నాం. సాక్ష్యం చెప్పబోతున్నాం. ఆ సాక్ష్యాన్ని ప్రపంచమే వినబోతుంది. ఈ రోజు వినిపించిన ప్రతి విన్నపము దేవుడు ఆలకించాడు. అమ్మ మరియ తల్లి ప్రార్థన, పుణ్య పురుషుల ప్రార్థన మా మీదను మా కుటుంబాల మీదను సకల కుటుంబాల మీద దంపతుల మీదను వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ. ఇక మీరు ఎవరైనా లేటుగా ఆన్లైన్లో వచ్చి ఉంటే దయచేసి మీ పూలదండలు, తర్వాత ఉంగురము, తర్వాత తాళి ఇవన్నిటినీ మీరు చేతులు పట్టుకొని ప్రార్థించండి. దయగల తండ్రి దివ్య మందస్సం నుండి వీరిని దీవిస్తున్నాం. వీరు దీర్ఘాయుస్తో ఉందరుగాక. వీరి మీద ఏదైనా సైతాన్ ప్లాన్ చేసి ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులుగా వీరు పడుతున్న బాధలు, పిల్లల విషయంలో వాళ్ళకున్న బాధలు, కష్టాలన్నీ ఈ రోజుతో తొలగిపోవాలి. ఈ బిడ్డలు వారి పిల్లలతో పాటు ఆశీర్వదింపబడుదురుగా. మనసులో హృదయంలో నేను ఏదైనా చెప్పటానికి మర్చిపోయి ఉంటే ఇది మీ టైం, ఇది మీ అద్భుత టైం. చివరిగా దేవుని దీవెనలు పొందుటకు ముందు మీరు లేచి నిలబడి ఇది ఫాదర్ మర్చిపోయాడు, ఇది మా కోసం మేము పొందుకోవాలి అని చెప్పి భక్తితో ప్రభు దగ్గర ప్రార్థించుకోండి. ఆల్రెడీ ప్రారంభంలో మీరు పూలదండలు మార్చుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాను, ఆ విధంగా మీరు పూలదండలు మార్చుకొని సంతోషంగా ఈ పువ్వులు ఏ విధంగా పువ్వు దారం రెండు కలిసి ఒకటి మీద ఉన్న సువాసన ఇంకొకటికి చేరుతుందో అలాగే ఒకరి మీద ఉన్న అభిషేకం ఇంకొకరిలో చేరి అది పిల్లల లోపలికి చేరి మీ సంతానంలోనికి చేరి మీ పొలము, చేని, మీరు ఉన్న ప్రతి వస్తువును దేవుడు ఆశీర్వించమని ఈ దీవెనలు. దంపతులుగా ఈరోజు ఆరాధనలు ఇంతసేపు ఓపికతో పాల్గొన్న మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను, మీ పిల్లలతో పాటు ఆర్థికంగా, ఆధ్యాత్మిక, మానసికంగా, శారీరకంగా అన్నిటిలో బ్రతికి సుఖంగా ఉండేటట్టు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించి మీ టర్నింగ్ పాయింట్ జరిగి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక.
the Lord give you the turning point and bless you as a couple, along with you, whole family, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. అబ్రహాము దైవం, ఈసాకు దైవం, యాకోబు దైవం మీ అందరినీ ఆశీర్వదించునుగా. ఆమేన్. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమున సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ఇలాగే ప్రతి ఆరాధనలో దేవుడు మిమ్మల్ని సాక్షిగా మార్చి మీ టర్నింగ్ పాయింట్ జరిగి జీవిత కాలమంతా దీవెనగా మారండి. అలాగే బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు.